పాటల ద్వారా దేవుని మహిమపరచబడాలని మనం శోధించాలి. ఎందుకంటే దేవుడు పాటల ద్వారాను ఆరాధన కూడా ఆయన ఇష్టపడేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మహిమపరచేవారుగా ఉంటాం. కాబట్టి బైబిల్ ఎంచుకొని మనము కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ప్రభుని ఆరాధిస్తాము. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. నాకు తెలిసిన భాగాన్ని ఇదంతా చరిత్ర ఆయన మనము ధ్యానించుకొని ప్రభుని ఆరాధిస్తాం. మొదటి చదువుతా, రెండవది చదవండి. అందరూ దొరికింది కదా. 8వ వచనం చదువుతా, రెండవది మీరు తర్వాత చదవండి. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలుచుండ్రి. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుము అని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇది కదా. మేము అరణ్యమందు చచ్చిన కంటే ఐగుప్తులకు దాసులు అవుతాయే మేలని చెప్పింది. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయు, మీరు ఊరిపైయే ఉండవాలని ప్రజలతో చెప్పింది. చాలు ఇక్కడ చూడండి పిల్లరా, ఇక్కడ రాయబడే మాటలు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు వారిని బయటకు విడిపించాలని వారికి ఎంతో ఉద్దేశం కలిగి ఉన్నారు. వారి పట్ల ఈ చరిత్ర మనం తెలిపిస్తానైతే అయితే ఐగుప్తులో ఫరో రాజు అక్కడ బానిసలు ఉన్నప్పుడు అతనికి దేవుడు మరీ కఠినంగా హృదయం ఇచ్చుకుంటూ వచ్చాడు. కఠిన హృదయం లేకపోతే దేవుడు అతని కఠినంగా వస్తేనే వీరికి విడుదల కలుగుతుందని ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తులలో ఇశ్రాయేలు బానిసత్వంలో కొనసాగుతున్నప్పుడు వారిని దేవుడు వారికి విముక్తి విడుదల ఏ రీతి కావాలని చేస్తున్నప్పుడు అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి మనసు పడలేదు. ఎందుకంటే మేము మోషే నాయకత్వం వహిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అతని మీద సన్నుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టు మాటలు చూస్తే మేము ఐగుప్తులోనే మరి క్షేమంగా ఉందుము, మాకు ఇక్కడ ఇబ్బందికరంగా మోస మీద అనుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ మాకు సమాధులు లేవా, చచ్చిపోయినా కూడా మంచిగా ఉందిమే, ఆ దేశంలోనే ఐగుప్తులోనే మేము మంచిగా ఉందాం అని మోస మీద అనుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తామంటే వారిని ఫరోకు తనకు కోపం వచ్చేలాగా వారి మీద బానిసత్వం మీద వారికి ఎంతో ఇబ్బందికరంగా చేయడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమంటారంటే ఇశ్రాయేలు 12వ వచనం చూస్తే
మా జోలికి రావద్దు, ఐగుప్తుల దాసుల మగుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమని చర్చ కంటే ఐగుప్తుల దాసుల మేలని చెప్తున్నాడు. అంటే ఈ అరణ్యంలో మాకు ఇబ్బంది కదా, ఎందుకంటే చర్చల కంటే అక్కడే మేము చచ్చిపోయాం కదా, అక్కడ మాకు సమాధానాలు ఉంటాయి అని మోసే మీద వాళ్ళు సనుక్కున్న వారిగా ఉంటున్నారు. అయితే అక్కడ కాకుండా దేవుడు ఏం చేయాలంటే వారికి విడుదల దయచేయాలని వారి పట్ల ఎంతో ఆయన మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. 13వ చూస్తే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరికే నిలిచి చూడండి వాళ్ళతో అంటున్నాడు. వాళ్ళకి విశ్వాసం కలగాలంటే మీరు ఊరికనే నిలిచి చూడండి, దేవుడు మీకు కార్యం చేస్తూ ఉంటాడు అని అక్కడ మనం చూస్తాం అన్నమాట. వారిలో నమ్మకం లేదు ఇశ్రాయేలులకు, వారి యొక్క విశ్వాసం సన్నగిలినట్టుగా వారిని అపనమ్మకస్తులుగా వారు ఉంటా ఉన్నారు. అయితే మోషే అంటున్నాడంటే మీరు ఊరికనే నిల్చుండి, మీకు దేవుడు కార్యం జరుగుతూ ఉంటుంది అక్కడ అని వారు సమాధానించే ఉంటా ఉన్నాడు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీకు ఊరికి నిల్చుండి చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంటే ఇక మీరు ఆ బానిసత్వంలో ఉన్నారు, అక్కడ మీరు ఆ ఐగుప్తులను మీరు మళ్ళీ ఇక్కడ మీరు చూడరు. ఎందుకంటే దేవుని మీద మీరు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి అని మోసే వారికి సమాధానించుకుంటున్నాడు. ఇక మీరు ఎన్నడూ ఆ ఐగుప్తు దేశంలో మీరు ఉన్నారు అని అక్కడ స్పష్టమైన మాటకు మనము చూస్తూ ఉన్నాం. ఊరికే నేర్చుకుని చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తులు ఇక మీద జనుడు చూడరు, యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పారు. అయితే మీరు ఊరికనే కేవలం విశ్వాసంతో మీరు నడుచుకుని మీ పక్షంలో నేను ఉంటానని వారు సమాధానం ఇస్తాను. ఆయన వారిలో విశ్వాసం సన్నగిల్లిగా అది అపనమ్మకంగా వారి జీవితాల్లో వారు ఇతరులకి రావడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా అక్కడ ఈ చరిత్ర ఇంత దీన్ని బాగా చూస్తే మనం 14వ అధ్యాయం చూస్తే ఇక్కడ వారి పక్షాన దేవుడు మోషే ద్వారా ఎంతో నాయకత్వం వేసుకుంటూ వారిని విడుదల చేయాలని తన తపనతో దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంటూ నాయకత్వం చేస్తున్నాడు. అయితే వారి జీవితంలో ఆయన అట్లా కూడా వారికి ఆ యొక్క సముద్రం వెంబడి వారు ఆ యొక్క ఫరో రాజు తన వెంబడి పడుతూ ఉంటే వారు సముద్రం దగ్గరికి వచ్చి మోషే మీద చాలా అనుకునేవారే ఉంటారు. దేవుడు మోషేకి ఏం చెప్పిండు, నీ చేతికర్ర ఉంది కదా, దాన్ని ఒకసారి దీని ఇట్లా కొట్టేసే నీళ్ళ మీద, సముద్రం మీద 2 పాయలుగా పెంచబడుతుందని అక్కడ మోషకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే మోషే కర్రను 2 పాయలు ఆ కర్ర నీటి మీద పెట్టినప్పుడు 2 పాయలు పెంచబడు ఆ యొక్క నీళ్ళు ఏమైనా అంటే అవి ఇట్లా గోడల మధ్య ఇది ఇటువైపు అటువైపు గోడల మాదిరిగా ఆ ఏర్పడడం జరిగింది. వాటిలో వారు ఏం చేశారంటే ఆ ఇశ్రాయేల్ జనాంగం వారు క్షేమంగా వారు సముద్రం దాటి చూస్తాం. అయితే అక్కడ వారి యొక్క శత్రువులు వారి ఎమ్మడి పడుతున్నప్పుడు వారు ఏం చేశారంటే ఆ యొక్క సముద్రం మధ్యలో రాగానే వారి రథములు గుర్రములు రాజు యొక్క రథములు రౌతులు అవన్నీ మధ్యలో రాగానే వారికి కొన్ని వాటి నాశనం అంటూ మనం చూస్తాం. కాబట్టి పిల్లరా దేవుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ పక్షమున వారి పక్షమున వారి విడుదల విముక్తి కలగజేయాలని వారి ఎర్ర సముద్రం నుంచి వారికి విడుదల చేయడం చూస్తాము. మనకి ఇదంతా చేసే సంగతి. కాబట్టి మన హృదయంలో కూడా మనం అలాంటి బాధ్యతలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఇంతమంది ఉన్నప్పుడు మనకు కూడా విడుదల విముక్తిది దేవుడు దయచేసినాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా ఆ ఎర్ర సముద్రం మీద వారిని విడుదల చేసిండో 22వ వచనం చదవండి. ఎవరన్నా 22వ వచనం చదవండి.
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచి. చూడండి, అక్కడ దేవుడు యొక్క ఆ యొక్క దాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, నీరు విభజింపబడగా సముద్రం మధ్యను 6 నెలల మీద వారు క్షేమంగా వారు బయటికి తిన్నట్టు చూస్తా ఉన్నాం. ఐగుప్తు ఫరో గుర్రములు రథములు రౌతులు వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. వారు ఏమైనట్ట, మధ్యలోనే చిక్కుపోయినట్టు వారు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మళ్ళీ వారికి ఇతరులు వారు ఎక్కడపడకుండా అనుమతి ఇచ్చిండు సముద్రానికి. మళ్ళీ వాళ్ళ మీద దొరికి వాళ్ళు మునిగిపోయినట్టుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు పక్షంలో దేవుడు వారి యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసి వారిని కాపాడిన దేవుడు వారిని. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఇలాగ కాచి కాపాడి మన విడుదల దయచేసిన దేవుడు ఉంటాడు. కాబట్టి మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినట్టుగా సముద్రము అధిక బలంతోనూ తిరిగి పొరలేను కనుక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయింది. కొంతమంది పారిపోయినట్టు చూస్తున్నాం, కొంతమంది పారిపోయి చూస్తున్నాం. అయితే దేవుడు ఈ రీతిగా వారికి ఆ యొక్క బానిసత్వం నుంచి వారికి విడుదల చేసి చూస్తూ ఉన్నాం. 29వ చదవండి. అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలకు గోడల వలె ఉండేది. చూడండి పిల్ల, అక్కడ చూడండి, వారికి గోడల వలె ఇటు అటు రావడానికి మంచిగా సేఫ్గా రావడానికి దేవుడు 6 నెలలు చేసి వారి గోడల వలె ఆ నీటిని చేశాడు. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించెను. అప్పటి నుంచి వారిని రక్షించిన వాడిగా ఉన్నాడు యెహోవా. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యము ఇశ్రాయేలు చూచిరి కనుక ప్రజలు యెహోవాకు భయపడరు. కాబట్టి పిల్లరా, వారికి దేవుడు చేసిన మేలును చూసి ఆ ఐగుప్తులు చచ్చిపోయారని వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చేసిన కార్యములు అవి ఎంతో గంభీరంగా ఉంటాయి. అవి ఎంతో ఒకసారి మనము అతని మీద నమ్మకం ఇచ్చినప్పుడు, మనం విశ్వాసంతో కొనసాగినప్పుడు ఆ యొక్క కార్యములు అవి ఎంతో గంభీరంగా భీకరంగా ఉంటాయి. కాబట్టి నీడల నాయడల దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. వారికి అంతకుముందు చూస్తూ ఉంటాం, ఆ ఫరో బానిసలు ఉన్నప్పుడు అక్కడ అంతకుముందు చూస్తే దేవుడు అనేకమైన తెగుళ్ళు కూడా వారికి ఐగుప్తులో చూస్తూ ఉంటాడు. దాదాపు 10 తెగుళ్ళు మనం చూస్తూ ఉంటాం ఐగుప్తులో ఉన్నప్పుడు. ఎందుకంటే వారు ఒక రక్తం అంటే నీళ్లు, దద్దులు, పేర్లు, జోరీగలు ఇవన్నీ వారికి 10 తెగులుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడికి ఆ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి వారు దేవుడు కాపాడుతూ వారిని అనేక రకాల పర్వ విషయంలో వారి కోపం పుట్టించిన వాళ్ళని చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదలకు దయచేసే దేవుడు నీ పక్షం నా పక్షం కూడా మనకు అందరికీ మనకు కాపరిగా కూడా ఉన్నాయి ఉంటాడు. అదేవిధంగా చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో కుటుంబం విషయం అక్కడ ఆదికాండము 4వ అధ్యాయం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు చదువుకున్నాం. అక్కడ కూడా మొదటి నుంచి చదువుతా, 2వ చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను పుట్టినప్పుడు ఆమె గర్భవతి కయీను కని యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను.
కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకొనగా చాలు. ఇక్కడ కూడా చూస్తా ఉన్నాం ఒక కుటుంబ విషయమై. ఇక్కడ ఎవరు? ఆదాము తన భార్య అనుకున్నప్పుడు ఇక్కడ హేబెలు కయీను విషయం మనం ముందు ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఉన్న మాటలు, ఒక ఆయన పొలం పని చేసుకునేవాడు, ఒక ఆయన మందని దించేవాడు ఉంటాడు. అయితే ఇక్కడ హేబెలు గొర్రెల కాపరి, కయీనేమో భూమి సేద్యం చేసేవాడు అంటున్నాడు. ఏదైతే దేవునికి మనం ప్రథమ స్థానం, దేవునికి మనం ఆయన కోరుకునేవాడు ఏది ఉంటుందో ప్రథమ స్థానం ఉంటున్నాడు. అంటే శ్రేష్టమైనదిగా భూమి పంటలు కానీ మందలలో కానీ ఏదే కానీ. ఇక్కడ ఏం చేస్తామన్నా వీళ్ళు హేబెలు కూడా తన మందలో తొలిచూరి పొగిన వాటిని కొని తెచ్చాను. హేబెలు అతని అర్పణ లక్ష్యం పెట్టలేదు. అయితే ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏ పంటల విషయం కానీ, పొలం పంటలో కానీ ఈ మందలతో కానీ తొలిచూరు కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇష్టపడేవాడుగా ఉంటాం. అయితే కొన్ని మనం చేస్తామంటే కొన్ని తెచ్చిన అన్నప్పుడు ఏం చేయాలంటే మనం అంటే దేవుడికి సంపూర్ణంగా అది పెట్టడం లేదు. ఏదైతే తొలిచూరు అంటే మొదటి ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కుటుంబంలో కూడా ఈ యొక్క ఆ దినాలలో పశువులలో చూస్తే మొదటి శత్రుత్వం పుట్టింది కూడా ఇక్కడనే కుటుంబాలలో. అన్నదమ్ముల విషయంలో చూస్తే కూడా ఇక్కడ కోపం తెచ్చి మనుషులకు ఇక్కడ ఆ యొక్క కుటుంబాలలో కోపం వచ్చింది ఇక్కడనే. ఆ దినాల్లో హత్య జరిగింది ఇక్కడనే మొదటి అనుకుంటా పశువులు అన్నారు. కాబట్టి మనం దేవునికి తెచ్చేది అర్పణ అంటే శ్రేష్టమైనదిగా ప్రథమ ఫలమైనదిగా ఉండాలి. తను మందలో చేసినట్ట శ్రేష్టమైన తొలిచునిదే చూస్తాను. అయితే పొలం ఇచ్చిన కొంత ఇచ్చిన చూస్తాను, దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదుగా మనం చూస్తాను. కాబట్టి వీళ్ళారా మనము మన జీవితంలో మన అర్పణలో కూడా మనం ఏం చేయాలంట శ్రేష్టమైంది దేవుడికి మనం ఇచ్చేవారు ఉండాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిండు? దేవుడు ఆ యొక్క మోషే ద్వారా వారికి విడుదల విముక్తి దయచేసినాడు. క్షేమం బయటికి వెళ్ళి చూస్తూ ఉన్నాం. మన అదే అధ్యాయం చేయండి. నిర్మాకాండము వారు ఏం చేశారంటే వారు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం నుంచి బయటకు వెళ్ళి వారి దేశానికి వారు వచ్చి ఏం చేశారంటే 15వ అధ్యాయంలో వారు బయటికి వెళ్ళి దేవుని వారు ఏం చేస్తారంటే గానం ప్రతిగానం పాటలు పాడే ఉన్నారు. చదవండి మొదటి వచనము 15వ అధ్యాయంలో. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రము దాని రౌతులను పడదోసెను. వారు ఏం చేస్తా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారంట గానములు ఏం చేస్తారు? యెహోవాను గురించి గానం చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రము దాని రౌతులను ఆయన సముద్రం పడవేసినని వారు 2వ వచనంలో వారు పాటలు పాడుతూ ఉన్నారు బయటికి వెళ్ళి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే నా రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్థుతించేదను. చూడండి వారు ఏం చేస్తారంటే 10వ వచనంలో వారు విడుదల కలిగినాక దేవుని వారు ఏం చేస్తారంటే పాటలు పాడుతూ ఉన్నారు. వారికి అప్పుడు సంతోషగాను వారి సమాధానం. ఎందుకంటే అంతకుముందు వారికి దేవుని మీద నమ్మకం లేకుండా, మోసం మీద నమ్మకం లేకుండా వారి జీవితాలు కొనసాగిస్తూ వచ్చినప్పుడు ఎప్పుడైతే మోసం ద్వారా వారికి విడుదల వచ్చింది, దేవుడు సహాయం చేసి వచ్చారో వారు బయటపడ్డాక వారి ఇద్దరు దాటినాక వారు ఇక 15వ అధ్యాయం చూస్తే వారు పాటలు పాడుకుంటారు. అప్పుడు వారు సంతోషంతో వారు జీవితాలు కొనసాగిస్తూ వచ్చారు.
అదేవిధంగా 3వ వచనం చూస్తే యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. అప్పుడు అంటా ఉన్నారు, అప్పుడు వారికి అప్పుడు దేవుడి మీద వారికి అప్పుడు నమ్మకం కలిగింది. యెహోవాయే యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. వారు అప్పుడు వారిలో ఉన్న నమ్మకం కలిగి దేవుని వర్తించి పాటలు పాడుతూ వారు సంతోషంతో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన పర్వతంలోను అతని సేనను సముద్రం పడద్రోసెను, అతని అధిపతుల శ్రేష్ఠులు సముద్రంలో మునిగిపోయాయి. ఇవన్నీ మనం చూస్తే